అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు, అతి బలవంతుడు రామభక్తుడు, లంకకు పోయి రాగల ధీరుడు, మహిమోపేతుడు శత్రుకాశనుడు, జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకీ మాత జాడ తెలిసికొన. తన తండ్రి అయిన వాయుదేవునకు, సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు, వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై, రామనామమున పరవశుడయ్యే రోమరోమమున పులకితుడయ్యే, కాయము పెంచే కుప్పించి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా. పవనతనయుని పదగట్టనకై పర్వతరాజము గడగడవణకే, ఫల పుష్పాదులు జల జలరాలే, పరిమళాలు గిరి శిఖరాలు నిండే, పగిలిన శిలల ధాతువులెగసే, రత్నకాంతులు నలుదిశల మెరసే, గుహలను దాగిన భూతముల డీరి, దీనారవముల పరుగిడె బెదీరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. రఘుకులోత్తముని రామచంద్రుని, పురుషోత్తముని పావన చరితుని, నమ్మిన బంటుని అనిలాత్మజుని, శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని, నీ కడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని. సగర ప్రవర్ధితుడు సాగరుడెంతో ముదమున పలికే మైనాకునితో, మైనాకుడు ఉన్నతుడై నిలచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే, ఇది ఒక విఘ్నము కాబోలునని, వారధి పడద్రోసే ఉరము చేగిరిని, పర్వత శ్రేష్ఠుడా పోటున కృంగే, పవనతనయుని బలముగని పొంగే. తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే, తన శిఖరముపై నరుని రూపమై, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. వానరోత్తమా ఒకసారి నిలుమా, నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా, కందమూలములు ఫలములు తినుమా, నా పూజలు గొని మన్ననలందుమా, శతయోజనముల పరిమితము గల
జలనిధి నవలీల దాటిపోగల నీదు మైత్రి కడు ప్రాప్యము నాకు, నీదు తండ్రి కడు పూజుడు నాకు. పర్వతోత్తముని కరమున నిమిరి పవనతనయుడు పలికెను ప్రీతిని, ఓ గిరీంద్రమా సంతసించితిని, నీ సత్కారము ప్రీతి నొందితిని. రామకార్యమై ఏగుచుంటిని, సాధించు వరకు ఆగనంటిని. నే పోవలే క్షణమెంతో విలువలే, నీ దీవెనలే నాకు బలములే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ.